వెల్కమ్ టు స్మార్ట్ ఎలక్ట్రికల్ డిజైన్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎలక్ట్రికల్కి సంబంధించి అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి సంబంధించిన అయితే జాబ్ గురించి అయితే మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ కంపెనీ నేమ్ అయితే జాకబ్స్ అనమాట. ఇది వచ్చేసి చాలా మంచి కంపెనీ, ఇది ఎంఎన్సి కంపెనీ. సో దీంట్లో ఉండే బెనిఫిట్స్ కూడా బాగుంటాయి అనమాట. సో దీంట్లో పొజిషన్ వచ్చేసి ప్రిన్సిపల్ డిజైన్ ఇంజనీర్ అనమాట ఎలక్ట్రికల్కి సంబంధించి. ప్రిన్సిపల్ ఇంజనీర్ అంటే దగ్గర దగ్గర 10+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి వస్తుంది మినిమము. సో నాకు తెలిసినంత వరకు. అలానే ఈ లొకేషన్ వచ్చేసి ముంబైలో అనమాట, జాబ్ లొకేషన్. ఈరోజు వచ్చేసి February 8th 2025. సో నిన్న February 7th 2025 పోస్ట్ చేసినట్టున్నారు. 1 day అవుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, ఈ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వీటికి అప్లై చేయండి. సో ఇప్పటి వరకు 25 పీపుల్ అయితే అప్లై చేస్తున్నారు. ఇది వచ్చేసి హైబ్రిడ్ టైప్ అనమాట. హైబ్రిడ్ అంటే 2-3 days కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అండి, రిమైనింగ్ డేస్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి పర్మనెంట్ అనమాట. ఈ జాబ్కు సంబంధించిన స్కిల్స్ గురించి అయితే మనం తెలుసుకుందాము. ఎవరైతే డేటా సెంటర్ ప్రాజెక్ట్స్ మీద ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళకైతే ఈ జాబ్ అయితే ఉంటుంది అనమాట, మెయిన్గా డేటా సెంటర్ ప్రాజెక్ట్స్ మీద. సో అలానే ఎవరైతే ఈ టైప్ సాఫ్ట్వేర్ అంటే ఎలక్ట్రికల్ సంబంధించిన ఈ టైప్ సాఫ్ట్వేర్ అయితే ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అలానే ఇంజనీరింగ్ అయితే చేయాలి, అది కంపల్సరీగా. అలానే వచ్చేసి మనకి లైటింగ్ సంబంధించిన క్యాలిక్యులేషన్ చేయాలి కాబట్టి డైలెక్స్ అనే సాఫ్ట్వేర్ కూడా మనకి తెలిసి ఉండాలన్నమాట. అలానే ఆటోకేడ్ అనమాట, డ్రాఫ్టింగ్ కోసం ఆటోకేడ్ అనేది మనకి తెలిసి ఉండాలి. అలానే రిపీట్ అనేది కూడా తెలుసుంటే అది కొంచెం అడ్వాంటేజ్ అనమాట. సో వీటి మీద అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. మెయిన్గా డేటా సెంటర్ ప్రాజెక్ట్స్ మీద ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట ఈ పొజిషన్కి. ఎక్విప్మెంట్ క్యాలిక్యులేషన్స్ కానీ, అలానే లోడ్ క్యాలిక్యులేషన్స్ కానీ, డీజీ సైజ్ క్యాలిక్యులేషన్స్, కేబుల్ సైజ్ క్యాలిక్యులేషన్స్, ట్రాన్స్ఫార్మర్ సైజ్ క్యాలిక్యులేషన్స్, రిలేస్, అంటే ఎలక్ట్రికల్కి సంబంధించిన డేటా సెంటర్కి సంబంధించిన ఎలక్ట్రికల్కి సంబంధించి ఏదైతే ఉంటే మొత్తం, అది లైటింగ్ అయి ఉండొచ్చు, పవర్ ఉండొచ్చు, లైట్నింగ్ అరెస్టర్ అయి ఉండొచ్చు, అర్థింగ్ అయి ఉండొచ్చు అనమాట. వీటన్నిటి గురించి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వీటికి సంబంధించిన డిజైన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలానే వచ్చేసి వీళ్ళకి సింగిల్ లైన్ డయాగ్రామ్స్ ప్రిపేర్ చేసుకున్నాడు. ఏదైతే ఆ బిల్డింగ్ సంబంధించిన పవర్ ఫ్లో ఏదైతే ఉంటుందో దాన్ని స్కిమాటిక్ డయాగ్రామ్స్ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట, సింగిల్ లైన్ డయాగ్రామ్స్. అలానే వచ్చేసి మనకి ఈఎల్వి డిజైన్ అనేది తెలిసి ఉండదు అనమాట, ఎక్స్ట్రా లో వోల్టేజ్ అనమాట. ఈఎల్వి డిజైన్ అంటే ఎక్స్ట్రా వోల్టేజ్ అంటే మనకి సీసీ కెమెరాలు కానీ, యాక్సిస్ కంట్రోల్ కానీ, అలానే ఫైర్ అలారం కానీ, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కానీ, వీటి గురించి అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అలానే వచ్చేసి ప్రాజెక్ట్స్ ఏదైతే ఉంటే వాళ్ళు ఇచ్చిన టాస్క్ డెడ్ లైన్స్ ఉంటాయి కదా, అది ఇన్ టైంలో కంప్లీట్ చేయాలన్నమాట. అలానే క్లయింట్స్ మీటింగ్స్ ఎలా ఉంటాయి అన్నమాట, ఆ మీటింగ్స్ అటెండ్ అవ్వడం కానీ. ప్రిన్సిపల్ ఇంజనీర్ అంటే తన కింద కొంతమంది వర్క్ చేస్తే వాళ్ళకి ప్రాజెక్ట్స్ గురించి, రిక్వైర్మెంట్స్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అవుట్పుట్ అనేది తీసుకోవడం, వాటిని మళ్ళీ క్లయింట్స్కి పంపించడం, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఏమన్నా చేంజెస్ ఉంటే వాళ్ళ చేత మళ్ళీ అక్కడ ఉండే ఇంజనీర్స్ చేత వర్క్ అనేది చేయించాలన్నమాట ఈ విధంగా. అలానే వచ్చేసి ఇక్కడ స్టాండర్డ్స్ కూడా తెలిసి ఉండాలన్నమాట. ఐఎస్ స్టాండర్డ్, ఐఈసి, బిఎస్, ఎన్ఈసి స్టాండర్డ్స్, ఈ స్టాండర్డ్స్ కూడా తెలిసి ఉండాలన్నమాట. అలానే ప్రాజెక్ట్ సంబంధించిన ఎస్టిమేషన్స్, అంటే ఈ ఎలక్ట్రికల్ సంబంధించిన బడ్జెట్ ఎంత అవుతుంది, మొత్తం అప్రాక్సిమేట్గా ఎంత అవ్వచ్చు, అలానే ఎస్టిమేషన్ ఎలా అవుతుంది, అక్కడ ఉండే మెటీరియల్ మొత్తం ఏదైతే డిజైన్ చేసి ఉంటామో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన మెటీరియల్ మొత్తం తీసుకోవాలంటే బిఓకి లాంటిదాన్ని ప్రిపేర్ చేయాలన్నమాట. ప్రిపేర్ చేసి ఎస్టిమేషన్ అనేది చేసేవారనమాట. ఈ డేటా సెంటర్ ఎలక్ట్రికల్ సంబంధించి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మనం చేసి ఇవ్వాలన్నమాట. దాన్ని బట్టి కాంట్రాక్టర్స్ని ఫైనలైజ్ చేసుకుంటారు అనమాట వాళ్ళు. సో ఈ విధంగా అయితే మనకు అన్నిటికీ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట ఈ జాబ్కి సంబంధించి. సో వీటి మీద ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళైతే ఈ జాబ్ అయితే అప్లై చేసుకోండి. సో ఇలాంటి ఇంకా ఫ్రెషర్స్ కానీ ఇలాంటి ఇంకా ఏమన్నా ఉంటే నేను ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. Thanks for watching the video.